నమస్కారం ఫ్రెండ్స్. ఒక సెమీఫైనల్ మ్యాచ్లో రెండు టీమ్స్ కలిపి దాదాపు 500 పరుగులు చేస్తే ఎలా ఉంటుంది? వాంఖడేలో ఈరోజు అదే జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 253 పరుగులు కొట్టింది. కానీ ఇంగ్లాండ్ ఆఖరి ఓవర్ వరకు మనల్ని భయపెట్టింది. ఇది కేవలం ఒక గెలుపు కాదు, ఇది ఒక రన్ ఫెస్ట్, ఒక థ్రిల్లర్, ఒక వార్నింగ్ కూడా. ఈరోజు వాంఖడే పిచ్ బౌలర్లకు ఒక నైట్ మేర్ అయిపోయింది. సెమీఫైనల్ మ్యాచ్లో ఇలా పరుగుల వర్షం కురవడం చాలా అరుదు. కానీ ఈ గెలుపు వెనుక ఒక చిన్న ఆందోళన కూడా ఉంది. మన టీంలో ఉన్న వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్, అలాగే వరల్డ్ నెంబర్ 1 టీ20 బౌలర్ ఇద్దరు ఈ టోర్నమెంట్లో వరుసగా ఫెయిల్ అవుతున్నారు. మరి ఫైనల్ ముందు ఇది ఇండియాకు పెద్ద సమస్య అవుతుందా? ముందుకు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే సంజు శాంసన్. గత మ్యాచ్లో వెస్టిండీస్పై సంజు 97 కొట్టినప్పుడు చాలామంది అది కేవలం ఫ్లూక్ ఇన్నింగ్స్ అనుకున్నారు. కానీ ఈరోజు సెమీఫైనల్ ప్రెజర్లో ఇంగ్లాండ్ లాంటి టీంపై 42 బంతులు 89 పరుగులు స్కోర్ చేశాడు. నిజానికి ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 15 రన్స్ దగ్గర సంజు క్యాచ్ వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ లైఫ్ లైన్ దొరికిన తర్వాత సంజు ఆడిన షాట్స్ చూస్తుంటే సంజు పాత సంజు కాదని, ఈసారి కప్పు గెలవాలనే ఖచ్చితంగా ఉందని క్లియర్గా అర్థమవుతుంది. సంజుకి తోడుగా ఇషాన్ కిషన్, శివన్ దూబే, హార్దిక్, తిలక్ మెరుపులు మెరిపించడంతో ఇండియా 253 అనే హిస్టారికల్ స్కోర్ సాధించింది. 254 టార్గెట్ అంటే ఎవరైనా చేతులెత్తేస్తారు. కానీ ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ జాకబ్ బెథెల్ మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ ప్లేయర్లా వచ్చాడు. కేవలం 45 బాల్స్లోనే సెంచరీ బాది వాంఖడేని షేక్ చేశాడు. వరుణ్ చక్రవర్తి ఓవర్లో తను కొట్టిన హ్యాట్రిక్ సిక్సర్లు, అలానే మిడిల్ ఓవర్స్లో విల్ జాక్స్తో పార్ట్నర్షిప్ చూస్తుంటే మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు వెళ్ళిపోతుందేమో అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో మన బౌలర్లు వాళ్ళ అనుభవం చూపించారు. బ్యాటర్ల హవా నడుస్తున్న ఈ మ్యాచ్లో బుమ్రా 18 ఓవర్లో వేసిన మ్యాజికల్ స్పెల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్ స్కోర్కు బ్రేకులు వేశాడు. అలాగే ఈరోజు అక్షర్ పటేల్ ఫీల్డింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హ్యారీ బ్రూక్ క్యాచ్ కానీ, బౌండరీ లైన్ దగ్గర విల్ జాక్స్ని అవుట్ చేయడానికి చేసిన ఆ ట్యాగ్ టీమ్ క్యాచ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకొక హైలైట్ ఏంటంటే ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా డైరెక్ట్ త్రో. సెంచరీతో ప్రమాదకరంగా మారిన బెత్తల్ని హార్దిక్ రన్అట్ చేయడంతో ఇండియా విజయం ఖాయమైంది. హార్దిక్ పాండ్యా మరోసారి తన పక్క క్లచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. టోర్నమెంట్ మొదలైనప్పటి నుండి మన వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ, అలాగే నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు తడబడుతున్నారు. ఈరోజు కూడా అభిషేక్ కేవలం 9 రన్స్కి అవుట్ అయితే వరుణ్ ఏకంగా 64 రన్స్ ఇచ్చాడు. ఫైనల్కి వెళ్తున్న తరుణంలో ఈ ఇద్దరు ప్లేయర్స్ ఫామ్లో లేకపోవడం ఇండియా కొంచెం ఆందోళన కలిగించే విషయమే. అహ్మదాబాద్లో న్యూజిలాండ్ లాంటి టీంతో తలపడేటప్పుడు వీరు ఖచ్చితంగా పుంజుకోవాలి, లేదంటే అది మిగతా ప్లేయర్లపై భారం పడేలా చేస్తుంది. ఏది ఏమైనా వాంఖడేలో ఈరోజు జరిగిన రన్ ఫెస్ట్ క్రికెట్ హిస్టరీలో నిలిచిపోతుంది. ఇప్పుడు అందరి చూపు అహ్మదాబాద్ ఫైనల్ మీదే. మీ అభిప్రాయం ఏంటి? అభిషేక్ శర్మ ఫైనల్స్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడా? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన తాడంపేట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.